శ్రీ ఉగ్రవరాహ గణేశ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త పరిష్కారం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషుల వశీకరణం స్పెషలిస్ట్ గురువు గారు గురూజీ బాలాజీ రాజు. ఫోన్ నెంబర్ 9959841642. మీ సమస్య ఏదైనా పరిష్కారం కోసం ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజున ఖచ్చితంగా ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు అయితే కలగబోతున్నాయి. రాత్రి 9:45 దాటాక జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఉన్నట్లుండి జరిగే ఈ యొక్క పరిస్థితి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ రాశి జాతకులకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ రాశి వారందరికీ కూడా మా యొక్క నమస్కారం అండి. ఈరోజు మీరు వినబోయేది సాధారణమైన జ్యోతిష్య విషయం అస్సలు కాదు. మీ యొక్క జీవన ప్రక్రియలో ఒక అద్భుతవంతమైన శుభ సంధి గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. ప్రత్యేకంగా రాత్రి 9:45 దాటాక మీ యొక్క జీవితంలో ఒక కీలక మలుపు తెరుచుకోబోతుంది. ఇది ఒక అవకాశం కావచ్చు, ఇది ఒక సూచన కావచ్చు, ఇది మీ యొక్క మనసులో ఎంతో కాలంగా మిగిలి ఉన్నటువంటి బంధం తగ్గిపోయే విషయం కావచ్చు. అది ఏదైనా కావచ్చు. మీరు ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపడే సంఘటనలు మాత్రం పక్కాగా ప్రత్యేకంగా జరగబోతున్నాయి. ఈ రాశి జాతకులు చాలా మంచివారు, ఆగ్నేయమైన సముద్రం లాంటివారు. మొత్తం ప్రపంచం వారిని అర్థం చేసుకోకపోయినా వారు మాత్రం అందరినీ అర్థం చేసుకుంటారు. వారి విషయంలో ముఖ్యంగా కొన్ని విషయాలు ఎక్కువగా రాత్రి సమయంలోనే మారుతూ ఉంటాయి. ఇది వారి యొక్క విధి. ఎందుకంటే ఈ రాశి జాతకుల తాలూకా గ్రహం శని గ్రహము. ఎందుకంటే ఈ రాశి జాతకులకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సహన శక్తికి వీరు ప్రతీక. నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి జాతకుల యొక్క నిర్ణయాలు, ఆలోచనలు ఎదుటి వారికి సహకారంగా ఉండేలా ఉంటాయి, న్యాయ సంబంధంగా ఉంటాయి. అయితే ఈ రాశి వారి యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటంటే లోపల బలమైన సంకల్పం, బయటికి ప్రశాంతంగా కనిపించడం, నిర్ణయం తీసుకుంటే ప్రపంచం కూడా ఆపలేని శక్తి, అనుకునే అవకాశాలను ఆకర్షించే శక్తి ఉంటుంది. కానీ ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద సమస్య ఆగిపోయిన పనులు, అడ్డంకులు కలిగిన పనులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో పనులు చాలా దగ్గరగా వచ్చి చివరి క్షణంలో వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయి. అయితే ఈ రోజున రాత్రి 9:45 దాటాక ఈ సమయం ఆ ఆగిపోయిన తలుపులు తెరుచుకునే శుభ సంధి సమయంగా చెప్పొచ్చు. అలాంటిది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ యొక్క సంఘటనే అటువంటిది. తద్వారా ఏమిటంటే గనక ఆలస్యం చేయకుండా వీడియో గురించి తెలుసుకుందాము. ప్రధానంగా ముందు గ్రహస్థితి ఆ సమయం ఒక అరుదైనటువంటి యోగాన్ని చూపిస్తోంది. అయితే ఈరోజు చంద్రుడు నిర్ణయానికి, అలాగే స్పష్టతకు, శాంతికి, కోరికలకు విలువని ఇస్తాడు. శని అడ్డంకులు తొలగించి కొత్త మార్గాలు తెరుస్తాడు. వార్తా సమాచార అవకాశాన్ని అందిస్తాడు. ఈ 3 గ్రహాలు ఒక చోట మీపైన శుభ దృష్టిని కేంద్రీకరించే సమయం రాత్రి 9:45. ఈ సమయం నుండి మీ జీవితం ముందుకు సాగేందుకు యూనివర్స్ ఒక సంకేతం కూడా ఇస్తోంది. మరి రాత్రి 9:45 తర్వాత నిజంగా ఏం జరగబోతుంది అని ప్రధానంగా మనం ఒక్కసారి గమనిస్తే ఈ సమయం తర్వాత వచ్చే శుభం 3 రకాలుగా ఉంటుంది. అది ఏమిటంటే పాత అడ్డంకి తొలగిపోతుంది. ఏదో చాలా కాలంగా నిలిచిపోయిన పని మీరు ప్రయత్నించినా తెరుచుకొని ఒక మార్గము ఈరోజు అకస్మాత్తుగా తెరుచుకుంటుంది. అయితే ఉదాహరణకు మనం చెప్పుకోవాలి అంటే గనక పాత కేసు లేదా పేపర్ వర్క్ క్లీన్ అవ్వడము, లేకపోతే గనక మీ యొక్క పని అది ప్రభుత్వ పని అయితే గనక ప్రభుత్వము లేదా ఇతర సమస్యలు ఒక సంస్థ నుండి వస్తుంటే అనుమతులు రావాల్సి ఉన్నట్లయితే ఒక్కసారిగా రావడం, ఎవరైనా ప్రధానంగా మీకు సహాయం చేయడం, సమస్య సడన్గా పరిష్కారం కావడం, ఒక అనుకోని మంచి సమాచారం రావడం వస్తుంది. అది ఏమిటంటే రాత్రి 9:45 తర్వాత వచ్చి ఒక ముఖ్యమైన మెసేజ్ కానీ, ఒక ఫోన్ కాల్ కానీ, లేదా ఒక మెయిల్ రూపంలో కానీ, ఒక అవకాశ వార్త కానీ, ఇవన్నీ మీ భవిష్యత్తుకు మార్గం చూపించి కొన్ని అతి ప్రధానమైన సంకేతాలుగా చెప్పొచ్చు. మరి నష్టాన్ని లాభంగా మార్చే ఆ యొక్క మార్పు మీరు
అయ్యో ఇది అయిపోయింది అనుకున్నది ఈరోజు అరే ఇలా తిరిగి వచ్చిందే అనుకుంటారు. అంటే ఆర్డర్ రద్దయినా మళ్ళీ వస్తోంది, అలాగే ఆగిపోయిన సేల్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. మీతో మాట్లాడని ఒక వ్యక్తి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తాడు, అలాగే అందరినీ డబ్బు రాబడిగా మారుతుంది. ఈ 3 విషయాల్లో ఏదో ఒకటి లేదా 3 కూడా మీ జీవితం నుంచి మీ జీవితం ముందుకు నడిపించబోతున్నాయి. మరి ప్రధానంగా ఇది ఎందుకు ఆశ్చర్యపరిచే శుభమని గమనిస్తే, ఎందుకంటే ఈ రాశి వారు సాధారణంగా సంతోషం రావడం ఆలస్యమైన అలవాటైపోయినా కానీ వారు ఎందుకంటే ఈరోజు రాత్రి మీకోసం రాసిన శుభము మీరు ఊహించని విధంగా ఊహించని మార్గంలోనే వస్తుంది. కొన్ని కోల్పోయినట్లు అనిపించిన చోటి అన్నీ తిరిగి రావడం కూడా ప్రారంభమవుతుంది. మరి ఈ సమయంలో వచ్చి ఆ యొక్క మార్పుకి సంబంధించిన 7 ఉదాహరణలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ప్రధానంగా 1, పాత ఫోన్ కాల్ తిరిగి వస్తుంది. మీ పేరు ఉపయోగించి మంచి జరగడం జరుగుతుంది. పాత డబ్బులు ఎవరో మీకు ఆర్డర్ ఇచ్చినవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది, లేదా ఆ యొక్క పని ఒక్కసారిగా జరగడం మొదలవుతుంది. ఇంట్లో శుభవార్త వినిపించడం, మీరు బయటపడ్డ విషయం అంటే ఒక విషయం ఉంది 0కి చేరడం, అలాగే అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన కొత్త అవకాశం కూడా అవుతుంది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా సంభవించే అవకాశాలు, చేయాల్సిన పరిహారాలు కూడా ఉన్నాయి. రాత్రి 9:45 మీరు ఒక దీపం ఇష్టదైవం ముందు వెలిగించండి. మీ పూజ గదిలో ఇది చిన్న శుభ సూచిక దీపంగా పెట్టండి. మీ మనసులో ఉన్న ఒక సమస్య, ఒక కోరిక పూర్తిగా కూడా ఇష్టదైవానికి చెప్పుకోండి. మీ సమస్యలు ఇష్టదైవానికి అప్పగించండి, సృష్టికి అప్పగించండి. ఓం శనీశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ పరిహారం అడ్డంకులను తొలగించి శనిగ్రహ శక్తిని బలపరుస్తోంది. ఇంకొక విషయం ఏమిటంటే, రాత్రి 9:45 మీ యొక్క అదృష్టంలోని ఒక పాత తలుపు తెరుచుకునే శుభ సమయం. మీరు ఇన్నాళ్లుగా ఎదురు చూసిన అవకాశం, ఒక నిర్ణయం, ఒక వార్త రూపంలో, పరిష్కార రూపంలో మీకు చేరుతోంది. మీ జీవితంలో వెలుగు నింపుతుంది. ఇదంతా జరగాలని, మీ జీవితం శుభకరంగా మారాలని, శాంతి, ధనము, విజయము మీ చుట్టూ నిండాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఆ ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటున్నాము. అంతా మీకు మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని